గెగ్స్ టాస్క్‌లో ఆడాడు. తర్వాత స్టార్టింగ్‌లో ఇష్యూ విష్ణుప్రియకి హర్ట్ అయ్యింది. పేరున దోసేసింది గదా! విధానం కొంచెం ఆ దోసేసిన విధానం నాగార్జున గారు ఏమంటారంటే, వాళ్ళు గేమ్ ఓడిపోయారు కాబట్టి ఆ అమ్మాయి అప్‌సెట్‌లో ఉంది. కానీ పేరున ఫుడ్ దగ్గర జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు తప్పితే ఇంకేం అనడు. ఎందుకంటే ఇట్లా ఫుడ్‌ని తోయటము అవి ఏం చెయ్యలేదు ఆ అమ్మాయి. జస్ట్ ఇట్లా తిరగేసి ఇట్లా వేసింది. కానీ అది రూడ్‌గా వెయ్యలేదనిపిస్తుంది. నేను రాంగా నాకు యాక్చువల్లీ ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఎవ్రీబడీ ఇన్ ద కామెంట్స్. And please like and comment about Perna behavior is rude or not. Yes or no. రూడ్ ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఇష్టం లేక వేసినట్టు అనిపిస్తుంది అంతే. ఇంకో విషయం చెప్పాలి. అభయ్ గురించి అందరూ గేమ్ బాగా ఆడారు. అభయ్ గురించి అంటే తన గేమ్ ప్లాన్ ఏంటో అర్థమే కాలేదు. తన టీమ్ ని మిస్గైడ్ చేస్తున్నాడా, మిస్లీడ్ చేస్తున్నాడా? ఫ్రెండ్స్ వేరే టీమ్ లో ఉంటే ఏంటి, నీ గేమ్ కాదు, నీ గేమ్ ఏంటి, నీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్నా ఆపోజిట్ గా ఉన్నా గేమ్ ఆడాల కదా, వాళ్ళ కోసము నీ గేమ్ ఎందుకు చెడగొట్టుకోవాలా? ఆ టీమ్ ని మిస్గైడ్ చేశాడు, మిస్లీడ్ చేశాడు, అసలు గేమ్ ఆడాడు, ఆడని ఇవ్వడు. యాక్చువల్లీ అది అర్థమైంది. లీడ్ చేయడు కరెక్ట్ గా, కన్ఫ్యూజ్ చేస్తాడు. మళ్ళా ఇంకా ఏదో ఫుట్ గేమ్ అని వేరే వాళ్ళు అంటున్నారు. కానీ ఇతని గేమ్ ఏముంది, ఏమి లేదనిపించింది నాకు ఈరోజు. ఓకే గైస్, ఒక కామెంట్ వచ్చింది సిరి గారు. ఐ లాఫ్డ్. కొంచెం చదవరా ఎవరైనా? ఒక నిమిషం నేనే చదువుతాను. స్పెట్స్ కొనుక్కున్నాను. ఓరైతే కామెంట్ పెట్టారు వచ్చినారు. లైక్ దట్ ఎవరు కామెంట్ పెట్టింది? సుధీర్ లైక్ దట్. ఓకే ఓకే, సుధీర్ అని పెట్టుకోవచ్చు కదా, లైక్ దట్ ఏంటి? అది ఏదో అలా ఉండిపోయింది. అది యూట్యూబ్ లో అలా ఉన్నట్టుంది, అలాగే వస్తుంది. మార్చచ్చు, సిరి గారు అని పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, యూట్యూబ్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్చాలేమో, చూసుకో. ఓకే. A lot about Abhay gameplay, especially మణికంఠ. నాకు మణికంఠ మా పెళ్ళం పిల్లలంటే, ఒరే నువ్వు పెళ్ళం పిల్లల్ని వదిలేసింది సంపాదించాలని. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. నేను మణికంఠ గురించి అక్షిత్ సమ్ సోర్సెస్ నుంచి వచ్చింది ఏంటంటే, అబ్బాయి డబ్బులు సంపాదించట్లేదని డిప్రెషన్ వచ్చి ట్రీట్మెంట్ కని చెప్పి వచ్చాడంట. అది రూమరో ఏమో తెలీదు, ఇండియాకి వచ్చేసాడు అతను. సో వచ్చిన తర్వాత నుంచి నేను పెళ్ళం పిల్లల దగ్గరికి వెళ్ళాలి, నేను పెళ్ళం పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే, బిగ్ బాస్ ఈజ్ హౌ రిలేటెడ్ టు యూ టు గో. నీ వైఫ్ యాక్సెప్ట్ చేయాలి కదా. బిగ్ బాస్ 50 lakhs తీసుకురాగానే ఏ అమ్మాయి యాక్సెప్ట్ చెయ్యదు కదా. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇష్టం లేదు అంటే హగ్ ఇస్తావు, ఇష్టం లేదు అంటే ఫ్రెండ్స్ ని నామినేట్ చేస్తావు. ఇట్లా చేస్తే ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు? నాకు అర్థం కావట్లేదు. నాకు శేఖర్ భాష చెప్పింది కూడా, అబ్బాయి సమయం సందర్భం చూసుకుని ఓడిపోయిన టైంలో ఇట్లా పడిపోయిన ట్యాగ్ చేసి లోపలికి వెళ్ళాడు, ఏమంటే మంచిగా వచ్చేసిండు. లైవ్ లో కూడా ఏదో పడిపోయినట్టు అయిపోయిండు, కదలలేదు కొంతసేపు. ఏమైందో తెలియదు మరి నాకు అక్కడ. డిప్రెషన్ పేషెంటా ఏమో, అలా అన్ని సార్లు అనకండి, నాకు తెలియదు ఆ విషయం. పదం అంటే మన బ్యాక్ స్టేజ్ పెడతాడు. ఓకే సారీ. సిరి గారు, ఒకటి నేను కన్ఫర్మ్ చేస్తాను. వేరే వాటి గురించి నేను అంటే పడ్డదాం అవన్నీ కాదు. ఎప్పుడైతే అదే మీరు అన్నారు కదా పెళ్ళాం పిల్లలు అని చెప్పేసి, అది తనంతట తను స్టార్ట్ చే అబ్బాయి పక్కన నువ్వు ఇద్దరున్నారు నేను నమ్ముకొని బయట అన్నప్పుడు, ఆ ఇద్దరు అంటే తను ఫస్ట్ అయితే అబ్బాయే అన్నాడు ఇద్దరున్నారు అని, వాళ్ళిద్దరి కోసమే ఆడుతున్నా అప్పుడు తను అన్నాడు. బట్ హీ ఇంటెన్షనలీ పెళ్ళాం పిల్ల ఏడ్చా. నేను ప్రోమోలో చూసాను ఫస్ట్. మళ్ళీ ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాడు. నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది ప్రోమోలో చూసిన తర్వాత. ఈవెన్ ఐ లైక్ అసలు అనిపించింది. బట్ ఇందాక ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ అబ్బాయి అన్నాడు, మీరు చూస్తే ఇద్దరున్నారు నమ్ముకొని, అప్పుడు అన్నాడు ఆ ఇద్దరి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. బట్ స్టిల్
మళ్ళీ అగైన్ అలానే బట్ ఆ టాపిక్ లో తను ఆ వర్డ్స్ యూజ్ చేశాడని నాకు అర్థం అయింది. ఓకే. యాహ్! థాంక్స్ అండ్ డాలీ గారు మీరు అప్పుడు మణికంఠ అట్లా మూలకి పోయి ఏడవడం మీకు ఎట్లా అనిపించింది? ఒక చిన్న పిల్లగాడు ఏడుస్తున్నట్టు అట్లా ఏమన్నా అనిపించిందా వెన్ యూ వర్ సీయింగ్? అంటే స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. బికాస్ ఆల్రెడీ తనకి నాగార్జున గారు గాని అందరూ అన్నారు, అంటే ఇలా ఏడుస్తే నడవదు, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అని. కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. మేబీ మళ్ళీ ఏమన్నా అంటే లైక్ మార్నింగ్ నిన్నను అది లైక్ ప్రేరణది అదే బాగా గొడవ అయింది కదా, ఇంకా అదంతా మైండ్ లో పెట్టుకొని మళ్ళీ బర్స్ట్ అవుట్ అయ్యాడా లేకపోతే ఇంటెన్షనల్ గా ఏడ్చాడా అన్నది నాకైతే క్లారిటీ లేదండి. ఫాదర్స్ హావ్ క్లారిటీ, దే కెన్ టాక్ ఆన్ దట్. యాహ్! హాయ్ ఉషా గారు. బికాస్ ప్రేరణకి తనకి హాయ్ జరిగింది అండి. మీరు చూస్తే తను అక్కడ మాత్రం నాకు ప్రేరణ ఎక్కువ రూడ్ గా ఉంది అని నాకు అనిపించింది. తను అంటే వెళ్ళిపో, షటప్, వెళ్ళిపో ఏచి అని చాలా ఒకలాగా మాట్లాడింది. ఎవరైనా చాలా అంటే బాగా ఇదనిపించింది. మేబీ అదేమైనా క్యారీ చేసుకున్నాడా, ఆ బర్స్ట్ అవుట్ అయ్యాడా అని నాకు అర్థం కాలేదు. సో యాహ్! అది ఒక్క పాయింట్. యాక్చువల్ గా ఏడ్స్ వచ్చిన తర్వాత సోనియాని అక్క నాకు బాధగా ఉంది, ఒకసారి లోపలికి వచ్చి అగ్గిమంటే ఒరే నాకు ఎనర్జీ లేదురా అంటే, నాకు ఎనర్జీ లేదురా వదిలేదంటే, అక్క ప్లీజ్ అక్క ఒకసారి లోపలికి వచ్చి అగ్గి అక్క నాకు బాగా తగ్గుద్ది అక్క, నేను అదే ఒక పదాన్ని బాధ చెప్పాలనుకున్నా. తట్టుకోలేకపోతున్నా. అక్షిత్ బ్రో అదే అనుకున్నా, నేను అదే అనుకున్నా. బట్ అక్షిత్ బ్రో ఏమంటాడో అని ఆగాను అంతే. ఎగ్జాక్ట్ అది ఆయనకే యాడ్ అయ్యాను. ఈ హగ్గులు కూడా ఎక్కువ అయిపోతున్నాయండి. ఎక్కువ టూ మచ్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఇది ఇప్పుడు ఇది వాళ్ళ వైఫ్ చూడదా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కటి నాకు అస్సలు అర్థం కావట్లేదు. అక్క అంటే అంటున్నాడు కదా సంపత్ అది గారు. వదిలేయండి, అది వదిలేయండి. ఈ రోజు పొద్దున్న సోనియా ఏం చేసిందో తెలుసా? ఫస్ట్ నిఖిల్ చెయ్యి పట్టుకుంది, తర్వాత చెస్ట్ ని నిమురుతుంది నిఖిల్ది. ఎంత awkward గా ఉందో తెలుసా? అట్లా పట్టుకుంటారా అసలు అబ్బాయిల్ని పృథ్వీ ఆ అనుకుంటా, ప్లేసెస్ లో? పృథ్వీ అనుకుంటా అండి. గర్ల్ కి బాయ్ కి అయినా కూడా ఆడెట్లా పట్టుకొని ఇస్తున్నట్టు చిరాకు వస్తుంది నాకు. తిరిగారు పృథ్వీ కదా, అది నిఖిల్ కాదనుకుంటా. యాక్చువల్లీ ఒక కమెంట్ పెట్టారండి ఎవరో, బిగ్ బాస్ మనీ గెలిస్తే వాళ్ళ వైఫ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే, నేనేమనుకుంటున్నా, యా దిస్ కమెంట్ నాకేమనిపిస్తుందంటే, మేబీ ఇఫ్ ఎట్ ఆల్ తను గెలిస్తే తను ఏదైతే ల్యాకింగ్ ఉన్నాడో హీ మైట్ వాంట్ టు ప్రూవ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అండ్ అప్పుడు ఆ విధంగా తను అనుకుంటున్నాడేమో అనిపించింది నాకు. అంటే ఈ మనీ లేదండి, గెలిస్తే నా తను వాయిస్ వినిపిస్తుందా? హలో ఓకే. నాకైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మణికంఠ చాలా రాంగ్ అనిపిస్తుంది. హలో ఓకే. లక్ష్మి గారు, ఉషా గారు ఎనీవన్ మీరు నేను మాట్లాడినండి. ఓకే. అదే ప్రేరణది విషయమే నేను చెప్పాలనుకున్నాను. నాకైతే అది నార్మల్ గానే అనిపించింది. అంటే కోపంగా ఉంది అని, తన కోపంగా ఉంది అదైతే యాక్సెప్ట్ చేస్తా, కానీ వెయ్యడం మాత్రము తను ప్లేట్ ఇవ్వమంది తనని, తను పైకి ఇలా పెట్టాడు నార్మల్ గా, అది హైట్ ఉంది మామూలుగానే ఇట్లా తిరిగేసింది. కానీ తను నిన్నటి నుంచి ఇట్లా వేసింది, జైల్లో ఉన్న వాళ్ళకి ఇసిరేసినట్టు వేసింది, అది యాక్షన్స్ కూడా ఇట్లా ఇట్లా చేయి తిప్పి చూపించింది కదా, ఇట్లా మొహం పెట్టుకొని వేసింది అని చెప్పింది కదా విష్ణు. అట్లా ఎక్కడ ఏమి చేయలేదండి, కోపంగా అయితే ఉంది. అది నిన్న టాస్క్, నిన్న చాలా ఆర్గ్యూ లైవ్ లో అయితే ఇంకా చాలా సేపు మాట్లాడుకున్నారు, మనం వర్క్ చేయొద్దని. అది ఇందులో కూడా వచ్చినట్లుంది కదా. సో అది ఆ కోపంలో ఉంది, కానీ అంత విష్ణు చెప్పినంత ఏం లేదు తనకి. ఇంకా అది అలానే అనిపించింది. నిన్న కూడా ప్రేరణ అది అది సరే అది మణికంఠ వేసిన ఆయిల్ పెట్రోల్ వేసి అదే ఒక్క నిమిషం మణికంఠ, ఒక్క నిమిషం. అది ఆల్రెడీ చీఫ్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఎవరి వాళ్ళు వేసుకోవాలని చెప్పి. మణికంఠ ఎందుకు మధ్యలో వెళ్ళి, వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? ఫుడ్డే కదా పెట్టు అని వాళ్ళిద్దరూ చూసుకుంటారు, లేకపోతే వెళ్ళి చీఫ్ తో మాట్లాడి మా చీఫ్ చెప్పినట్టు చేస్తున్నారు అని చెప్పి చెప్పాలి. లేకపోతే ఓకే, విష్ణు వన్ సెకండ్ చెప్తే అయిపోతుంది. కానీ అక్కడ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి వేసేటప్పుడు ఆ అమ్మాయి వేసింది, ఈ అమ్మాయికి నాకు విష్ణు గురించి నాకు ఒక ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు సోనియా అన్నప్పుడు ఇంకా కళ్ళంత నీటి చుక్క కూడా రాలేదు. ఎవరైనా ఫ్యామిలీ జోలికి వచ్చినా
పర్సనాలిటీ గానీ, డ్రెస్సింగ్ సెన్స్ గానీ, లేకపోతే మన జాబ్ విషయంలో గానీ అలాంటివి తీస్తే చాలా బాధొస్తది. ఆ అమ్మాయికి అసలు కళ్ళకి నీళ్ళు రాలేదు. ఈరోజు ప్లేట్‌లో ఇలా ఏసిందని చెప్పేసి అంత సీన్ చేసి, అక్కడ అంతమందిని గ్రాబ్ చేసి ఏం చూపిద్దాం అనుకుంటుందక్కడ? నాకర్థమే కాలేదసలు విష్ణు బిహేవియర్ ఏంటో ఈరోజు. ఆమెను చాలా ఎక్కువ ఊహించుకున్నావేమో అనిపిస్తుంది నాకు విష్ణుని. నేను ఇంకొకటి అంటే యాడ్ చేద్దాం మనకి అనుకుంటున్నానండి. ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మాత్రము సాటర్‌డే వేసి అందరికీ చూపిచ్చాలి అనిపిస్తుందండి. ఎందుకంటే రిమైనింగ్ ఓకే. నాకు కొన్నిసార్లు ప్రేరణ ఎక్స్‌ప్రెషన్స్ గాని అవి ఏంటో అంతే, ఇంకా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అంతే, యష్మివి గాని తనవి దాని గురించి నేనేమనను గాని, ఈ ఫుడ్ విషయంలో పాపము తను నిన్న గూడా అందరికి దోసలేసి పెట్టిందండి. వాళ్ళందరూ తిన్నాక నిన్న పాపం ఎవ్వరికీ సరిగ్గా ఫుడ్ లేదు. వీళ్ళ దగ్గర ఇవి లేవు గాబట్టి గోధుమ పిండి దోసలే పోసిచ్చారు. అవే తిను యష్మి పోసింది ఫస్ట్ నుంచి ప్రేరణనే పోసింది అందరికి. అందరిది అయిపోయాక కూడా నైనిక వచ్చి నేను పోస్తాను మీ ఇద్దరు తినండి అన్నా గాని లేదులే ఏం కాదని పాపం అందరికి పోసిచ్చింది. మామూలుగా కూడా కర్రీ కిచెన్ కూడా లో చేసింది, కూడా పప్పు కూర కూడా చేసింది. అదే మొన్న ఒకసారి చారు కూడా కిచెన్ లో కూడా ఎప్పుడు ఉషా గారు ఫుడ్ ఒక్క దగ్గర నిమిషం, ఎప్పుడు నా పాయింట్ పెట్టేసి వెళ్ళిపోతాను నేను. నాది అది అయిపోయింది. నిన్న చేసింది ఒక్క నాకు నిమిషం ఒక్క విషయంలో ఉషా నాకు గారు, నేను కొంచెం ఇదిగా వెళ్ళిపోతాను. గేమ్ నడుస్తుంది అందుకని నేను వెళ్ళిపోతాను. ఓకే. ఏం లేదు, నాకైతే మణికంఠ గాని విష్ణుప్రియ కానీ నిన్న ఫుటేజ్ కోసం చేశారని అనిపించింది. అదే చెప్దామని వచ్చాను లైన్ లోకి. నా టాపిక్ అయిపోయింది, నేను వెళ్తున్నాను. బాయ్, మళ్ళీ వస్తాను నేను లాస్ట్ లో. సంపత్ ఏదో చెప్తుండే. అంటే నాకేమనిపించింది అంటే వీళ్ళు సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా కూడా చాలా రూడ్ గా వేసింది దోశ, చాలా రూడ్ గా వేసింది అని చెప్పి అన్నారు. ఆ ఎపిసోడ్ లో నేను లైవ్ చూడలేదు. ఎపిసోడ్ లో నాకైతే అంత పెద్ద రూడ్ అయితే ఏమనిపించలేదు, నార్మల్ గానే ఇచ్చింది అనిపించింది. ఓకే. మణికంఠ కూడా అండి అసలు అతని బిహేవియర్ అమ్మాయిలతో చేయడం గానీ, అసలు ఆ గేమ్ ఆడడం గానీ, వాగడం గానీ చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సోనియా, మణికంఠ, అబ్బాయి వీళ్ళు ఏం ముగ్గురు మాట్లాడారండి లక్ష్మి గారు? అస్సలు అంటే ఏం వాగాడు అన్నారు? ఏం వాగాడు? నాకు అర్థం కాలేదు. లక్ష్మి ఒక్క నిమిషం. మణికంఠ ఎందుకు మధ్యలో మాట్లాడాడు అది పక్కకు పెడితే, నాకు ఒక విషయం ఏంటి అంటే వాళ్ళిద్దరు ఫుటేజ్ కోసం చేశారే అనుకుందాం, కానీ ప్రేరణ బయటకు వచ్చి మణికంఠ నీ వల్లే ఇదంతా అయ్యింది అని ప్రేరణ చెప్పింది చూడు, అది 100% కరెక్ట్. అసలు విష్ణుకి దోశ కావాలి అంటే విష్ణు ప్రేరణతో తీసుకోవాల్సిన అవసరం లేదు. పక్క ప్లేన్ పెట్టుకుని తను వేసుకోవచ్చు, ఆకలిగా ఉంది వేసుకోవచ్చు. నీకు ఆకలిగా ఉంటే వేసుకో, వాళ్ళు ఎందుకు వేయమన్నా? ప్రేరణ ఇస్ కరెక్ట్, చీఫ్ అన్నాడు వాళ్ళు కుక్ చేయొద్దు అన్నప్పుడు ప్రేరణ డోంట్ వాంట్ టు కుక్. ఈడు పెద్ద బిల్డప్ అన్నమాట, అక్కడ మంచోడు అయిపోవాలని. ప్రేరణ అదే అనింది, నువ్వు పెద్ద మహాన్ అయిపోవాలని. అది తినికి ఎలా తీసుకుంది? ఓహో, విష్ణుప్రియకి పెట్టమంటుంటే ప్రేరణ ఇలా అంటుందని తిను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏడిసింది. విష్ణుది తప్పు లేదు ఏడవడంలో గానీ ఇది కానీ తను వేసుకోవచ్చు కదా విష్ణు. ఇక్కడ ఎవరున్నారు ప్లేట్లు పట్టేసుకున్నంటే? ఇంకా లగ్జరీ ఉంటే వీళ్ళు అసలు దోశ కూడా వేసుకోరా? సీత ఎందుకు కుక్ చేస్తుంది లగ్జరీలో ఉండి? ప్రేరణ కుక్ చేస్తుంది పొద్దునంతా, యశ్వి కుక్ చేసింది పొద్దున్న నేను పడుకునేటప్పుడంతా, యశ్వి కుక్ చేస్తానే ఉంది, దోశలు వేస్తానే ఉంది, మాడు ఫేస్ పెట్టుకుని వేస్తుంది. తను ఇష్టం లేదు కానీ వేస్తుంది. ఏం చేస్తారు అంతసేపు కుక్ చేయాలంటే? 1.5 hours 2 hours చూసాను నేను వాళ్ళు కుక్ చేయడం. ఈ రోజు ఎంతసేపు కుక్ చేశారు? 14 hours అంటే 12.48 కో ఎంతకో వచ్చేసారు టైం. 12.38. ఎంతసేపు కుక్ చేశారు? అంతసేపు నుంచొని కుక్ చేయాలంటే ఎంత కష్టం అసలు. చేసుకోవచ్చు కదా. సోనియా అసలు ఏమీ హెల్ప్ చేయట్లేదు. వాళ్ళ మీద రుద్దటం, వీళ్ళ మీద రుద్దటం, కామ్ గా ఉండటం, ఇదే గేమ్ చేసుకుంటుంది. కామ్ గా ఉంటుంది ఎందుకంటే బ్యాడ్ అయింది కదా, కామ్ గా ఉంటుంది. వర్కే చెయ్యట్లేదు అసలు. కుకింగ్ అది తర్వాత జరిగిందండి. ఫస్ట్ కుకింగ్ వేరు. 1.38 to 1.5 hour తీసుకుంది ఈవినింగ్. ఈ రోజు 4 o'clock తీసుకుంది లైవ్, నేను చూసాను. సో నా పర్స్పెక్టివ్ ఆఫ్ టైమ్ లో నాకు ఈ రోజు నచ్చని నాకు నచ్చంది అబ్బాయి. ఈ రోజు అస్సలు నచ్చలేదు. ఏంటి బిగ్ బాస్ తో మీకు రాలేదు, మీరు గెలుచుకోలేదంటే మీ వల్ల అంట.
నాకు నిజంగా నేను బిగ్ బాస్ అయితే వచ్చి కొట్టి వెళ్ళేదండి. బిగ్ బాస్ కాబట్టి కామ్గా ఉన్నాడు. నేను ఉండను అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓట్లు ఆడి ఎవరేస్తున్నారు గురించి ఆడికి నాగార్జున ఖచ్చితంగా తెలుసండి. క్వశ్చన్ చేస్తాడు. అతని గురించి అతనికి తెలుసు. నామినేట్ వేసుకున్నాడు, వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అని బిల్డప్ ఇస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ భాష ఎట్లా బిల్డప్ ఇస్తారు, నేను వెళ్ళిపోదాం అనుకున్నా నా పిల్లోడు పుట్టాడని, 1 వీకే ఉంటా మహా అయితే అని ఎలా అంటున్నారు. ఫుడ్ లేదు మెయిన్ గా. అందరు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కంప్లైంట్ చేసేది అతనికి ఫుడ్ దొరకట్లేదు. వాళ్ళు కూడా 3 రోజుల నుంచి గోధుమ దోశలే తిన్నారు. అది టార్చర్ అబ్బా, టార్చర్ నిజంగా. ఫుడ్ ఇవ్వకపోవడం అన్నది నిజంగా నేను ఈ ఛానల్ ద్వారా స్టార్ట్ చేశాను సిరి గారు. ఆ, చాలా దారుణం అసలు. ఫుడ్ ఇవ్వకుండా ఈ తెలుగులో సెట్ అవ్వదు, హిందీలో ఓకే గానీ తెలుగులో సెట్ అవ్వదు. హిందీలో ఇది ఓకే, ఎందుకంటే వీకెండ్ వాళ్ళకి బాక్సెస్ ఇస్తాడు ఫుడ్ తినడానికి, అది కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. బయట నుంచి తీసుకొచ్చి వీకెండ్ లో హిందీ వాళ్ళకి బాక్సెస్, లంచ్ బాక్స్ ఇస్తారు, అది కూడా తెలుగులో ఇవ్వట్లేదు. వాళ్ళకి సాటర్డే కూడా లంచ్ ఉండట్లేదు, 4కి లెగిసి వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు. ఫుడ్ ఇవ్వాలి కదా ఆడాలంటే, వాళ్ళ బ్రెయిన్ పని చేయాలంటే. వాళ్ళు కొంచెం మటన్ తినేసి కొంచెం ఆడేసి అంటున్నారు, అయ్యో మన మటన్ అరిగిపోయింది, మన మటన్ అరిగిపోయింది అనుకుంటూ ఆడుతున్నారు లైవ్ లో. అట్లా అయిపోయారు వాళ్ళు, అట్లా ఫుడ్ లేక. మొన్న 2 ఎగ్స్ కోసం నామినేషన్ చేసింది అని చెప్పేసి అన్నారు కదా, అమ్మాయి ప్యూర్ వెజిటేరియన్. ఐ థింక్ ఎగ్ తింటది అనుకుంటా, మైట్ బి. దానికోసం అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టడం కోసం కూడా చెప్తే కూడా అక్కడ ఫుడ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి నామినేషన్ వేయడం కూడా జరిగింది. దాని గురించి అవును, కూడా నేను నిన్న అదే చెప్పాను లైవ్ లో. జరుగుతుంది. తినేటట్టుంది, చికెన్ మటన్ తినేటట్లేదు. See, అంత అవసరం లేదు తెలుసా ఇలాంటి గేమ్స్. ఎగ్ గేమ్స్ పొద్దునుంచి సాయంత్రం పెట్టేసి పొద్దున్నే 1.5 అవర్ అన్ని కుక్ చేసుకోమని, పప్పు, అన్నం, కూర, పప్పు అది ప్లస్ నాకు అర్థం కాదు. ఇడ్లీలు వేసుకోవడానికి వాళ్ళు ఇడ్లీలు వేసుకోవాలంటే ఎలా వేసుకుంటారు? వాళ్ళకి ఏమి ఇవ్వకుండా, గ్రైండ్ చేసుకోకుండా, పోనీ ఇడ్లీ పిండి ఇచ్చి ఇడ్లీలు వేసుకోవడానికి కూడా, ఇడ్లీలు ఎంత ఈజీ కదా వేసుకోవడం బ్రేక్ఫాస్ట్. పోనీ బ్రెడ్ అట్లాంటి ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏం అంటే లేవు వాళ్ళకి. తోముకోవడం కష్టం కదండి, తోముకోవడం కష్టం, వాష్ చేసుకోవడం. ఇడ్లీలో ఈజీగా అయిపోతుంది కదా, ఒక 10 మినిట్స్ లో ఇడ్లీలు అయిపోతాయి కదా. కాదు సిరి గారు, వేసుకోవడం ఈజీ, దాన్ని క్లీన్ చేసుకోవడం కానీ కష్టం, ఇక్కడ తోముకోవడం 1.5 కష్టం. అవర్ చేసిందండి యష్మి సీత ఈరోజు దోశలు. మళ్ళీ మనిషికి ఒకటే అంట. అప్పుడు బిగ్ బాస్ అన్నాడు, మీరు ఫినిష్ చేయండి, ఎంతసేపు వేస్తారో వచ్చి కూర్చోండి అన్నాడు. ఇప్పుడు గ్యాస్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. అవును, గ్యాస్ కూడా తీసేస్తున్నాడు. ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నా కూడా అందరు కలిసి కుక్ చేసుకోవాలి ఒకే టైంలో. బిగ్ బాస్ కి ఏమో మరి నాకేం అర్థం నాకు కావట్లేదు. చిరాకు వస్తుంది. వీళ్ళు బాగా ఆడే అసలు క్యాండిడేట్లేనండి, వీళ్ళంతా బాగా ఆడే క్యాండిడేట్లు, ఫైటింగ్ ఇచ్చే క్యాండిడేట్లు. యశ్వి, పేరున వీళ్ళంతా బిగ్ బాస్ మెటీరియలే. నాకు తెలిసి వీళ్ళు మంచి ఫుటేజ్ ఇస్తారు, వీళ్ళకి ఫుడ్ పెట్టేసి కొట్టుకోండ్రా అని గేమ్ పెడితే శుభ్రంగా పిచ్చ కొట్టుడు కొట్టుకుంటారు. ఈ రోజు చూడండి, కుమ్మేసుకున్నారు. సోనియా ఏమైనా తక్కువ తిందా? వెళ్ళి కుమ్మేసింది, వాళ్ళంతా పీకేసేటప్పటికి వచ్చేసింది. ఒక్కసారి నాకు వచ్చేసింది. అబ్బాయి కూర్చుంటున్నాడు, వాళ్ళ టీమ్మేట్స్ వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సి అబ్బాయి వస్తుంది. పృథ్వీ ఎలా ఆడుతున్నారో తెలుసా అండి, అసలు దారుణంగా ఆడుతున్నారు. అసలు రేవంత్ 2.0 లో అబ్బాయి ఆడుతున్నారు. కాదు, నిఖిల్ తెలుసా, అబ్బాయి కోడి ఆడట్లా, పిల్లల్ని ఇసిరినట్టు ఇసిరేస్తున్నాడు నిఖిల్. నబీల్ పృథ్వీ ఆడారు. అబ్బాయి అంత ఫిజికల్ టాస్క్ నిఖిల్ అమ్మాయిని ఎలా ఇసురుతున్నాడు, కోడి పిల్లల్ని ఇసిరినట్టు ఇసిరట్లా నిఖిల్. మరీ అసలు నిఖిల్ పట్టించుకోవట్లేదు. రేవంత్ నే అనుకునేవాళ్ళం మనం, రేవంత్ కన్నా టాప్ 2.0 అసలు. ఇక నిఖిల్ ఇట్లా ఇట్లా తోస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పడుతున్నారు. నేను ఒక్క విషయం క్లియర్ చేయాలి, ఒక్క నిమిషం. స్వాతి గారికి ఒక విషయం క్లియర్ చేయాలి. వాగడం అంటేనండి చాలా వర్స్ట్ బిహేవియర్ గా ఉంది అతనిది, మణికంఠది. నాకు నచ్చట్లేదు. ఇంకొకటి, ఆ అమ్మాయిలతో బిహేవ్ చేయడం. రెండోది ఏంటంటే, తనకి ఎంజాయ్ చేస్తున్నప్పుడు బానే ఉంటుంది, ఇలా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు, నేను గేమ్ లో తీస్తున్నా ఇది అన్నప్పుడు మాత్రం అతనికి పూనకం వచ్చినట్టు ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఫ్యామిలీ, నా పిల్లలు సింపతి కార్డు ఎంతకాలం ప్లే చేద్దాం అనుకుంటున్నాడు అతను, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ కోసం అంటే, ఇప్పుడు అతనికి ఇచ్చి అవార్డ్ ప్రైజ్ మనీ ఇచ్చేసి, ట్రోఫీ ఇచ్చేసి పంపించేసి, అది ఫ్యామిలీ సెట్ చేసుకోవడానికి బిగ్ బాస్ వచ్చాడా ఏంటి? అసలు మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటే
వేరే విషయాలన్నీ నేను కమెంట్ చేయను కానండి. అక్కడ ఫ్యామిలీ ఎప్పుడు అన్నాడంటే ఏమో అండి, మీకు ఏ అబ్బాయి యాంగిల్ లో నచ్చుతుంటే నేను ఏం చేయలేను వాట్ కానీ ఎవర్ అండి, దట్ ఈస్ అది మై ఏదైనా పాయింట్. కావచ్చు, అవసరం లేదు కదా. అంటే ఎందుకు అవతల వాళ్ళు చెప్పింది కంప్లీట్ గా వినరు. నేనేమన్నాను ఇప్పుడు, వేరే కమెంట్స్ మీరు చెప్పిన వాటి గురించి నేను కమెంట్ చేయట్లేను. ఒకటేమంటున్నానంటే మీరు అన్నారు కదా ఫ్యామిలీ పెళ్ళాం, అది ఎప్పుడు అన్నాడంటే ఇందాక అభయ్ అన్నాడు కదా, నీ కోసం బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారని. అప్పుడు తను అక్కడ అన్నాడని నేను ఆ ఒక్క విషయమే క్లారిటీగా సిరి గారితో కూడా నేను అదే విషయం మాట్లాడాను. వేరే చెప్పారు విషయాలు నేను చెప్పారు ఎక్కడా మాట్లాడలేదు లక్ష్మి. మనీ గురించి. ఒకటి కరెక్ట్ చేస్తా లక్ష్మి, ప్యానల్లో నీకు మణికంఠ నచ్చకపోవచ్చు, మీరు కానీ కొంచెం అతనికి రూడ్‌గా మాట్లాడతారండి. కొంచెం సాఫ్ట్‌గా మాట్లాడండి లక్ష్మి గారు. ప్లీజ్ వినండి. హలో 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 లక్ష్మి గారు బానే మాట్లాడతారు, కానీ మీకు ఎందుకు నచ్చుతున్నారో అన్నారు అంతే కదా, ప్రాపర్ అందులో ఏముంది చెప్పండి వినండి. లక్ష్మి నేను మాట్లాడుతున్నాను కదమ్మా లక్ష్మి గారితో. సో లక్ష్మి గారు, ఇప్పుడు పక్క